అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లు ఆడండి. ఈరోజు ఇది నాటు చికెన్ అండి, కోడి మాంసం. ఇదిగోండి, ఇవి ఎగ్స్. ఇదిగోండి, ఇదంతా కూడా చికెను. దీనికి ఇదేం చేద్దామంటే ఈరోజు ఉప్పు కారం కలిపేసేద్దామండి. ఈ లోపు నాంతా ఉంటుంది. మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ కోసుకుందాం. ఇందులో ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాం, కారం ఇది అండి. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేసేద్దాం. 2 స్పూన్లు కారం కూడా వేసేద్దాం. ఉప్పు వేసాను, ఇప్పుడు కారం వేద్దాం. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం వేస్తానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి అల్లం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. తర్వాత ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా వేద్దామండి. గరం మసాలా, ఇదిగోండి ధనియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసేసి కొంచెం గరం మసాలా, ఇది యాలక్కాయ చెక్క లవంగాయ దంచిందనమాట, ఇది కూడా కొంచెం వేసేద్దాం. దీనికి ఏమవుతుందంటే మనము వండేసరికి అది చక్కగా పట్టేస్తుంది అన్నమాట ముక్కకి. అప్పుడు మనం ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకునే లోపు ఇవన్నీ కూడా పట్టేస్తాం. అంతేనండి, ఇది ఇట్లా పెట్టేసేద్దాం. ఇది ఎల్లుల్లిపాయ సరే అండి. ఇప్పుడు ఇది పెట్టేశానండి గిన్నె వెలిగించి. ఇప్పుడు కొంచెం నూనె పోసేద్దాం ఇందులో, చికెన్ వండటానికి. నాటుకోవాలి, మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. కొంచెం ఎక్కువ వద్దండి, నీసువాసన లేకుండా. అదే ఇదిగోండి, ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేద్దాం. ఇదిగోండి, బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపేసి అప్పుడు మనం అది చికెన్ వేసేద్దామండి. అవునండి, కొంచెం పెట్టాలి. ఇదిగోండి వేడయింది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేద్దాం, ఎందుకంటే ఆ ముక్కలకి ఉప్పు కారం అల్లం కూడా వేసేసానండి. కొంచెం లైట్గా వేసేస్తే ఇందులో ఒక్కసారి మగ్గిన తర్వాత అవి వేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వేసేద్దాం. మనం ఏం చేద్దామంటే ఇవి ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వేయకూడదు. ఇది కొంచెం మగ్గినాక వేయాలి. ఇది ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇదిగోండి, ఇది ఇందులో వేసారు. ఇందులో నుంచి ఇలా సిమ్లో పెట్టామనుకుని మూత పెట్టేస్తేనండి, ఇందులో కొంచెం ఇందులో ఏమన్నా వాటర్ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం
అదే వాటర్ పోద్దాం. ఎందుకంటే మనం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చండి, ఉప్పు కారాలు మనం కావాలంటే వేసుకోవచ్చు. ఇదండి, ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ మనం పైకి ఇలా వచ్చేసిందండి ఆయిల్. ఇప్పుడు రెడీ అయింది ఇది. కొంచెం మనం వాటర్ పోసేసి బాగా మరగబెట్టాలి. కొంచెం వాటర్ పోతాను. ఇదిగోండి, ఆయిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు మగ్గింది. ఇంకొంచెంసేపు మగ్గిద్దాంలేండి, కొంచెం ముక్కలు ఉన్నాయి కదా అండి. నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం ఇది ఇందులో. ఇంకో గ్లాస్ పోసేద్దాం. ఇదిగోండి, మా ఈ ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ పోసేసాము. ఇది హైలో పెట్టేసేసి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఉడికిపోయింది. కొంచెం మనం ఇందులో కొత్తిమీర కరివేపాకు వేద్దాం. ఇందాకడ వదిలిపెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఒక్క పక్కన ఇలా పెట్టేస్తే ఆ వేడికి కదపకూడదు, ఆ వేడికి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర, కొంచెం 2 రెబ్బలు కరివేపాకు కూడా. ఆ ఎగ్స్ మాత్రం కదపకూడదండి. ఇది ఒకటి కదిపేసి కొంచెం మనం గరం మసాలా కొంచెం జల్లేసేస్తే, గరం మసాలా ఒక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనం. ఎందుకంటే ఇది కొంచెం పులుసుగానే దించుకోవాలండి, బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు గరం మసాలా వేసాం కదా, ఇది ఇట్లాగే మగ్గాలన్నమాట. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే కొంచెం దగ్గరికి వస్తుంది. కొంచెం గ్రేవ్గానే దించుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ చక్కగా ఇలా మనం కదపకుండా ఉంటే ఈ చక్కగా ఉడికిపోతుందండి. ఇది మళ్ళీ మనం ఇలా కదిపామంటే అది ఎగ్స్ ఏమవుతుందంటే చిరిగిపోతుంది. మూత పెట్టేసేద్దాం. ఇదిగోండి, మూత తీసేద్దాం. ఇది మూత తీసేద్దామండి. మనం అన్నీ కొత్తిమీర అన్నీ వేసేసాం కదా మసాలా. ఇప్పుడు మంట తగ్గించేసేద్దాం, కట్టేద్దాం. ఇంకా అయిపోయింది. ఇట్లా ఇంత పులుసు ఉండాలి, ఇంత పులుసు. ఇదిగోండి ఎగ్స్, అదిగోండి. ముందే వేస్తే కనుక చితికిపోతుంది అన్నమాట. కొంచెం బాగా ఉడికి దించే ముందు ఇంకా 5 నిమిషాల్లో దించేస్తామనగా వేస్తే ఊరికే బాయిల్ అయిపోతుంది ఎగ్. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడు.